అంటే హోస్ట్ సార్ చెప్పిన హైప్ ప్రకారం నేను అంటే వీకెండ్లో మనకి ఇన్పుట్స్ ఇచ్చిన ప్రకారం అయితే కళ్యాణే విన్ అవుతాడు అనుకున్నా. ఎందుకంటే అవును, యాక్చువల్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఎందుకంటే మనల్ని ఎవరైనా అప్రిషియేట్ చేసినప్పుడు మనం కష్టపడిన దానికి ఆ ఫీలింగే అన్నిటికన్నా ఎక్కువ. మనం ఎంత కష్టపడినా ఎంత మనీ సంపాదించినా ప్రజలు మనల్ని మెచ్చుకుంటున్నారా లేదా మనకి ఇష్టమైన వాళ్ళు మనల్ని మెచ్చుకుంటున్నారా, సో ఆ ఫీలింగ్ అయితే కొట్టేది ఏది లేదు. యా 100%. ఈవెన్ ఆయన నోట్లోంచి ఏదైనా మాట వస్తే ఆబ్వియస్లీ అదే అందరూ కూడా అదే చూసి వావ్ అని అనుకుంటారు కదా. సో యాక్చువల్ నేను మట్టి టాస్క్ కాదు, నేను శ్రీజ ఎలిమినేట్ అదే అయ్యి మళ్ళీ వచ్చినప్పుడు మేము పిరమిడ్ చేయాలి. సో నేను అప్పుడు ఆ గేమ్లోనే బర్నీ గారిని ఇమాన్యుల్ని ఇద్దరిని ఒకేసారి హోల్డ్ చేశా, బర్నీ గారిని నిఖిల్ని ఇద్దరిని ఒకేసారి హోల్డ్ చేశా. అంటే వాళ్ళ పవర్ఫుల్ పీపుల్, నేను వాళ్ళిద్దరిని అంత హోల్డ్ చేసేటప్పటికి చాలా హ్యాపీ అనిపించింది. దాని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు ఎలివేషన్ ఇచ్చారు, అసలు మామూలుగా ఆడలేదు, నువ్వు ఒక పులి సింహంలా అసలు అని చెప్పారు. అంటే ఆడిన తర్వాత వాళ్ళందరూ అప్రిషియేట్ చేసేటప్పటికి ది బెస్ట్ మూమెంట్ అనిపించింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కిక్ గేమ్ ఉంది కదా, ఫస్ట్ టైం నేను కిక్ చేసినప్పుడు అందరూ నవ్వేసుకున్నారు. అంటే నాకు స్లిప్ అయిపోయింది కింద వెట్గా ఉండడం వల్ల. సో మళ్ళీ బిగ్ బాస్ పవన్ గుర్తుందా ఇది అని అడిగారు. బిగ్ బాస్ నేను 7 క్రాస్ చేసి చూపిస్తా అన్న 7.4 కొట్టా. సో బెస్ట్ మూమెంట్.